హాయ్ నమస్తే, నేను మీ హరిత. వెల్కమ్ బ్యాక్ టు ధర్మపదం ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజీ ఎక్స్పర్ట్ అలాగే మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి న్యూమరాలజీ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం ఈరోజు. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్ అండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఇంకొకటి క్రొనాలజీ అండ్ సౌండ్ వైబ్రేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు చూడండి, మన చిన్నప్పటి నుంచి కూడా లైక్ బేబీ పుట్టిన తర్వాత ఆ టైంని బట్టి పంతులు వాళ్ళకి కానీ లేదా జ్యోతిష్యులు కానీ చూపించి మన పెద్దవాళ్ళు లేదు ఒక వర్డ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆ వర్డ్ మీదనే పేరు పెట్టాలి, ఆ వర్డ్తోనే పిలవాలి, ఆ అక్షరం స్టార్టింగ్తోనే పిలవాలి అనేసి చెప్తారు. కానీ ఈ జనరేషన్లో ఎలా అయిపోయిందంటే చాలా ఫ్యాన్సీ నేమ్స్తో పెట్టుకొని పిలవడము, పేరు పెట్టడమే, యాక్చువల్ వర్డ్ ఒకటి, జ్యోతిష్యులు ఇచ్చిన వర్డ్ ఒకటి, కానీ అది మాకంత నచ్చడం లేదు, మా బేబీ కదా నేను ఈ పేరే పెట్టుకోవాలనుకున్నాను అని అలాగే పెట్టుకొని పిలిచేసుకుంటూ ఉంటారు. అండ్ ఈ రోజుల్లో అలా చేస్తున్నారు చాలామంది. అలాంటి వాళ్ళకి లైక్ ఈ క్రొనాలజీ అండ్ సౌండ్, ఈ వైబ్రేషన్, దాని గురించి ఇంపార్టెన్స్ ఏముంది అని వాళ్ళకి ఎలా చెప్పాలనుకుంటున్నారు? క్రొనాలజీ సౌండ్ వైబ్రేషన్ అమ్మ, ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ఈ సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది డాక్టర్ పండిట్ అలహర్ విజయ్ గారని చెన్నై వాస్తవ్యులు, ప్రస్తుతం మలేషియాలో ఉంటున్నారు. క్రొనాలజీ అంటే ఆయన మొత్తం కంట్రీస్లో చాలా రకాల కంపెనీస్ నేమ్స్ కానివ్వండి, వ్యక్తుల పేర్లని తీసుకొని దాంట్లో ఆయన రీసెర్చ్ చేశాడు. అంటే పేర్లో ఎటువంటి సౌండ్ ఉంటే అది నెగిటివ్ వైబ్రేషన్గా మారుతుంది, అది వాళ్ళ జీవితంలో ఎఫెక్ట్ ఎలా చూపిస్తుంది అంటే ముఖ్యంగా జీవితంలో ఒడిదుడుకులు కానివ్వండి, ఆట్లుపోటు కానివ్వండి, ఆరోగ్య సమస్యలు, వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు అండ్ అప్ అండ్ డౌన్స్ ఎందుకు ఇలా ఉంటున్నాయి, చికాకులు ఎందుకు, స్ట్రగ్లింగ్ లైఫ్, హార్డ్ వర్కింగ్ ఉంటుందనేది కొన్ని రకాల నెగిటివ్ సౌండ్ వైబ్రేషన్స్ గురించి చెప్పారు. చూడండి, మనము ఒక వర్డ్ని విన్నప్పుడు మన బాడీలో ఒక రకమైన వైబ్రేషన్ పనిచేస్తుంది. ఎస్ అన్నప్పుడు మన నాడీ వ్యవస్థ చాలా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. మీరు ఒక విషయం మీద నో అని అన్నప్పుడు ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది. అంటే టోటల్ ఈ యూనివర్స్ అంతా ఎనర్జీ, వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీ అనే ఒక ఫార్ములా మీద పనిచేస్తుంది. మీరు ఒక మాట మాట్లాడినప్పుడు సౌండ్ వైబ్రేషన్ ద్వారా బయటికి వస్తుంది. ఆ సౌండ్ వైబ్రేషన్ అనేది ఎనర్జీ ద్వారా కొంత ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఈ యూనివర్సల్ మొత్తము 432 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో మెయింటైన్ అవుతూ ఉంటుంది. మనకు ఓంకారంలో కూడా సేమ్ 432 హెర్ట్జ్ ఎనర్జీ ఉంటుంది. ఆ విధంగా ఆయన ఏం చేశాడంటే చాలామంది ఇబ్బంది పడడానికి కారణం ఏంటి, ఎటువంటి సౌండ్ వైబ్రేషన్స్ ఉన్నాయి పేర్లు అనేది ఆయన చెప్పడం జరిగింది. ఉదాహరణకి ఆయన చెప్పిన కొన్ని నేమ్స్ క్రొనాలజీ ద్వారా చూద్దాం ఎటువంటి ఫలితాన్ని నెగిటివ్గా ఇస్తున్నాయి అనేది. క్రొనాలజీ అంటే మన పేరులో ఎటువంటి సౌండ్ వైబ్రేషన్ ఉంది, ఇవన్నీ నెగిటివ్ వైబ్రేషన్స్. చూడండి, నో అనేది నెగిటివ్ వైబ్రేషన్స్. పేర్లో నో అనేది వచ్చిన ఆ వ్యక్తి చాలా స్ట్రగ్లింగ్ లైఫ్లో ఉంటారండి. ఉదాహరణకు మీరు చూడండి, మనోజ్ అనే పేరు, మనోజ్ కానీ తనోజ్ కానీ ఇటువంటివి నో అనే సౌండ్తో వస్తున్నాయి చూడండి. ఇటువంటివి కూడా సౌండ్ వైబ్రేషన్లో లైఫ్ అంతా నోగానే ఉంటుంది. కిల్ అనే పేరు, నిఖిల్, అఖిల్, ఇటువంటి వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని, చాలా స్ట్రగులింగ్ లైఫ్ని లీడ్ చేయవలసి ఉంటుంది. సక్సెస్ని అంతా త్వరగా అందుకునే అవకాశమే లేదు. ఇల్ అనే సౌండ్, ఎప్పుడైతే ఇల్ అనే సౌండ్ పేరులో ఉంటుందో ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. అనిల్ అనే సౌండ్ వస్తుంది చూడండి ఎండింగ్లో, అంటే నిల్ అనే సౌండ్ ఉంటుంది, నిల్. అదేవిధంగా బ్యాడ్ అనే సౌండ్ అండి. ఉదాహరణకి బద్రీనాథ్, బద్రీనాథ్ అనే పేరులో, బద్రీ అనే పేరులో కూడా బ్యాడ్ అనే సౌండ్ ఉంటుంది. శాడ్ అనే సౌండ్, ఎవరి పేరులో శాడ్ అనే సౌండ్ ఉంటుందో లైఫ్ కూడా అలాగే ఉంటుంది. ఉదాహరణకి ప్రసాద్, ప్రసాద్ అనే పేరులో కూడా శాడ్ అనే సౌండ్ ఉంటుంది. వార్ అనే సౌండ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. వార్ అనే సౌండ్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తుంది మనకి. పరమేశ్వర్, జగదీశ్వర్,
రామేశ్వర్, వెంకటేశ్వర్లు ఇటువంటి పేర్లలో వస్తుంది. వీక్ అనే సౌండ్, వీకే అంటే విక్రమ్ అనే పేరు, ఇటువంటి వీక్ అనే సౌండ్ని ప్రొనౌన్సియేషన్ చేస్తుంది. లు అనే సౌండ్ ఎక్కువగా ఆంజనేయులు, వెంకటేశ్వర్లు అటువంటి పేర్లలో లు అనే సౌండ్ లో ప్రొఫైల్ని చూపిస్తుంది. లు అని పలికితే సౌండ్ వైబ్రేషన్ పరంగా లో ప్రొఫైల్ని చూపిస్తుంది. ఎస్సి కానీ సీకే సౌండ్ ఇవి రెండు సిక్ అనే ప్రొనౌన్సియేషన్లో సిక్ని చూసొస్తుంది. కాబట్టి మీ పేరులో ఎస్సి కానీ సీకే లెటర్స్ పక్క పక్కన ఉన్నాయా లేక పేరు స్టార్టింగ్లో ఉన్నాయా చూసుకోండి. సు అనేది మనకు త్యాగానికి, ఆడవాళ్ల పేర్లలో గనక ఎస్యుతో స్టార్ట్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, సూసైడ్ నేచర్ ఉంటుంది, త్యాగానికి గుర్తింపు. అదేవిధంగా మనకు డిఐ అంటే డై అనే నేచర్, డి అనేది డై అనే నేచర్ని ఇస్తుంది. ఉదాహరణకు డయానా కానివ్వండి, డయానా జీవితంలో జరిగింది, సూసైడ్ చేసుకున్నది. దివాకర్, దిలీప్, తర్వాత సారథి, అక్కడ డి అనే పేరు వస్తుంది. తర్వాత ఎండ్, నరేంద్ర, సురేంద్ర ఇటువంటి ఎండ్ అనే సౌండ్తో వచ్చే పేర్లు కూడా నెగిటివ్ వైబ్రేషన్స్లో కూడా ఉంటాయి. అదేవిధంగా మ్యాడ్ అనే సౌండ్ అంటే మధు కానివ్వండి, మాధవి కానివ్వండి, ఇటువంటి మహిమూద్ కానివ్వండి మ్యాడ్ సౌండ్ వచ్చేవి. లేడీస్ పేర్లలో టీహెచ్ఏ సౌండ్తో పేరు రాకూడదు. టీహెచ్ఏ అంటే మనకి చూడండి ఎక్కువగా సుజాత, సునీత, కవిత, మమత, నిఖిత ఈ సౌండ్ రాకూడదు. అవి వస్తే చాలా డేంజర్ అండి. అదేవిధంగా లేడీస్ ఎక్కువగా జెంట్స్ సౌండ్ వైబ్రేషన్లో ఉండే పేర్లను తీసుకురాకూడదు. అంటే మ్యాన్ అనే సౌండ్ రావడం, అంటే మంజులాలో మ్యాన్ అనే సౌండ్ వస్తుంది చూడండి. స్టార్టింగ్ నేమ్ కూడా మ్యాన్ అనే సౌండ్తో రాకూడదు. దీని ద్వారా ఏంటంటే లేడీస్ ఇటువంటి పేర్లు పెట్టుకున్నప్పుడు ఎక్కువగా ఈ మేల్ డామినేషన్ క్వాలిటీస్ రావడము, ఎక్కువగా హార్డ్ వర్క్ నేచరు, ఇబ్బందికరంగా జీవితం ఉంటుంది ఫ్యామిలీ లైఫ్లో. ఇటువంటివన్నీ లేకుండా చూసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. అయితే కొన్ని గుడ్ వైబ్రేషన్స్ ఉన్న పేర్లు ఉంటాయండి. చెప్పండి సార్. పేర్లో ఆన్ అనే సౌండ్ ఉండడము, అదేవిధంగా హై అనే సౌండ్ రావడము, ఏఆర్ అనే సౌండ్ రావడము, జాయ్ అనే సౌండ్ రావడము, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి ఆన్ అనే సౌండ్ చూడండి, ఎక్కడైతే ఆన్ అనే సౌండ్ వచ్చి ఉంటుందో ఆ సంస్థ కానివ్వండి, ఆ వ్యక్తులు కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును పొందిన వారై ఉంటారు. ముఖ్యంగా సంస్థల పరంగా మనం చూద్దాం. అమెజాన్, పారాగాన్, క్యానాన్ ఇటువంటివన్నీ చాలా టాప్ వర్షన్స్లో ఉండేవి. అదేవిధంగా వ్యక్తుల పరంగా చూసుకోండి, ఎవరి పేర్లలో అయితే ఆన్ అనే సౌండ్ వస్తుందో ఇటువంటి వ్యక్తులు ప్రపంచ గుర్తింపును పొంది ఉంటారు. మనము మైకేల్ జాక్సన్ పేరులో కూడా ఆన్ అనే సౌండ్ ఉంది చూడండి. అదేవిధంగా మీరు చూడండి ఇంటర్నేషనల్ స్థాయిలో మీరు ఈ మనకు బాలీవుడ్లో గమనించినా కూడా హనీ సింగ్లో ఆన్ అనేది ఉంటుంది. ఎంఎస్ ధోనిలో ఆన్ అనే సౌండ్ ఉంటుంది. సన్నీ లియోన్ అక్కడ ఆన్ అనే సౌండ్ వచ్చింది. దీపికా పడుకోనే ఆన్ అనే సౌండ్ వచ్చింది. మీరు నంబర్ 1 పొజిషన్ తీసుకున్నా కూడా ఎనీ ప్రోడక్ట్స్ OnePlus కానివ్వండి, ఒనీడా కానివ్వండి, ఇవన్నీ కూడా ఆన్ సౌండ్స్తో వచ్చేవి. నో సౌండ్స్తో వచ్చేవి చాలా వరకు టాప్ అయినా కూడా డౌన్లో ఉంటాయి. ఉదాహరణకు నోకియా చూడండి, ఒకప్పుడు ఎంత పాపులర్ ఉన్న నోకియా ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది. నో అనే సౌండ్ అంత ఇంపార్టెంట్ అండి. మనీలో కూడా ఆన్ ఉంటుంది చూడండి, కాబట్టి మనీ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. కాబట్టి సౌండ్ వైబ్రేషన్స్ అనేవి పేర్లు చాలా ఇంపార్టెంట్. దీని మీద రీసెర్చ్ చేసిన వ్యక్తి డాక్టర్ పండిట్ అల్హర్ విజయ్ గారు. ప్రపంచవ్యాప్తంగా చాలా పేర్ల మీద రీసెర్చ్ చేశారు. కాబట్టి మీ పేరులో కూడా ఎటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయో చూసుకోండి. నేను ఇందాక చెప్పినట్టు కొంతమంది ఎవరైతే ఏదో ఒకటి లక్కీ నేమ్ అని పెట్టేసుకున్నారో చూస్తున్నాను, చాలామంది ఇప్పుడు పిల్లలు పుట్టాక 5 ఇయర్స్కి 6 ఇయర్స్కి అలా మార్చుకుంటున్నారు. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఈ నెంబర్ అండ్ నేమింగ్ వల్ల ఎంత ఇంపార్టెంట్ ఉంది, లైఫే మారిపోతుంది, ఖచ్చితంగా మారిపోతుంది. బికాస్ న్యూమరాలజీ ఎవరు నమ్మరు సార్, ఎంత నమ్మని వాళ్ళైనా నమ్ముతున్నారు ఈ రోజుల్లో, తప్పదు. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దాని ఇంపార్టెన్స్ ఒకటి ఖచ్చితంగా తెలుస్తుంది అనుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.